హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ మధ్యాంజనేయ స్వామివారి ఆలయ చరిత్ర. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అనే ఊళ్ళో ఉన్నది. ప్రతినిత్యం భక్తులతో పూజలు అంటుకుంటున్న సుప్రసిద్ధి క్షేత్రం శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయం. తెల్ల మధ్య చెట్టు త్వరలో స్వయంభూగా వెలిసిన స్వామి సంహిత పద్మపురాణ శ్రీ రామాయణంలో కూడా చెప్పబడింది. ఆ కథ ఏమిటంటే, త్రేతాయుగంలో రావణాసురుడు సైన్యంలో మధ్వాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన ఆ జన్మలో రాక్షసుడైన ఆధ్యాత్మిక చింతతో ఉండేవాడు. రామరావణ యుద్ధంలో శ్రీరాముని వైపు పోరాడుతున్న హనుమంతుణ్ణి చూసి భక్తితో పరవశించి అస్త్ర సన్యాసం చేసి హనుమాన్ అంటూ చాలించాడు. తరువాత ద్వాపర యుగంలో మధ్వికుడుగా జన్మించాడు. ఆ సమయంలో కౌరవ పాండవ యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడుతున్న అర్జునుని రథంపై జెండాపై ఉన్నటువంటి హనుమంతుణ్ణి చూసి పూర్వజన్మ స్మృతితో ప్రాణత్యాగం చేశాడు. తర్వాత కలియుగంలో మధ్యుడుగా జన్మించాడు. ఆంజనేయ స్వామి గురించి తపస్సు చేసుకుంటూ పలు ప్రదేశాలు తిరుగుతూ ఎర్రకాలువ ఒడ్డున అక్కడ తపస్సు చేసుకునేవాడు. నివాసం కూడా ఏర్పరచుకున్నాడు. ప్రతినిత్యం ఎర్రకాలువలో స్నానం చేసి ఆంజనేయ స్వామి గురించి తపస్సు చేసి మహర్షిగా మారాడు. జాడ వెతుక్కుంటూ లంకలోకి ప్రవేశించిన హనుమంతుణ్ణి విధేయతను మెచ్చి మధ్వాసురుడు అతనికి వీరభక్తుడిగా మారిపోయాడు. ఆహ్లాదుడు శ్రీహరిని స్మరించినట్టుగా ఇతడు నిరంతరం హనుమాన్ నామనామాన్ని జపించేవాడు. రావణ యుద్ధం జరగడంతో అందులో పాల్గొనమని మధ్వాసురుడికి పిలుపొచ్చింది. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక అస్త్ర సన్యాసం చేసి హనుమంతుడు నామాన్ని ఉచ్చరిస్తూ ఆత్మత్యాగం చేశాడు. ద్వాపర యుగంలో మళ్ళీ మధ్వికుడిగా జన్మించి మద్రాసురుడు కౌరవుల తరపున పోరాడాల్సి వచ్చింది. కురుక్షేత్రంలో అర్జునుడి రథంపై ఉన్న ఆంజనేయుడి జెండాన్ని చూసి గత జన్మ గుర్తుకొచ్చి ప్రాణత్యాగం చేశాడు. యుగంలో మధ్వాసురుడు రూపంలో పుట్టిన మధ్వాసురుడు హనుమంతుని కోసం తపస్సు చేయసాగాడు. ఒకరోజు పక్కన ఉన్న కాలువలో స్నానం చేస్తూ దారిలో సొమ్ముసిల్లి పడిపోతే ఒక వానరం అతన్ని లేపి సేవలు చేసి తినడానికి అరటిపండు ఇచ్చింది. అప్పటి నుంచి రుణం కూడా ఇవ్వడంతో, నీ రుణం ఎలా తీర్చుకోవాలి, నీవు ఎవరో నాకు తెలీదు, నాపై ఎందుకు ఇంత ప్రేమ అని మధ్వుడు అడిగాడు. దీంతో వానరు రూపంలో ఉన్న ఆంజనేయుడు ఆయనకు దర్శనమిచ్చాడు. పులకించిన మధ్వుడు స్వామిని, నిన్ను ఒకటి కోరుచుకుంటాను, నెరవేరుస్తావా అని అడిగాడు. అడగమని ఆంజనేయుడు అనగా, స్వామి, నిన్ను విడిచి నేను ఉండలేను, నీతోనే ఉండేలా వరం ప్రసాదించమని కోరాడు. నీకు సరే అన్న హనుమంతుడు, నీవు మధ్య చెట్టుగా అవతరిస్తే నీ కింద నేను శిలారూపంలో వెలుస్తానని అన్నాడు. విధంగా వెలిసినటువంటి ఆలయమే ఈ మధ్యాంజనేయ స్వామి ఆలయం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరుకి సమీపాన ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం ఆంజనేయుడికి ఒక చేతిలో అరటిపండు, మరో చేతిలో గద స్వయంభూగా వెలిశాడు. భారతదేశంలోనే విశిష్టమైన ఆలయం ఈ దివ్యక్షేత్రం. శిఖరం లేని ఆలయం, తెల్ల మధ్య చెట్టే శిఖరం, స్వయంభూ క్షేత్రం. ఈ క్షేత్రంలోని స్వామి హనుమ కుడి చేతిలో గద, ఎడమ చేతిలో అరటిపండు ఉండే అడుగు ముందుకు వేసినట్టుగా ఉండడం విశేషం. గద భక్తునికి అభయం, అరటిపండు ఫలప్రదం, ముందుకు వేసే అడుగు తక్షణ అనుగ్రహం. ఒక భక్తురాలికి స్వప్నంలో సాక్షాత్కారమై ఆంజనేయుడు మధ్య చెట్టు త్వరలో ఉన్న నాకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడంట. దీంతో చెట్టు దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఆంజనేయ స్వామి రాతి విగ్రహం కనిపించిందంట. 1166లో సంవత్సరంలో ఆ ఊరికి స్వామి మొదటి దర్శనం లభించింది అని పూర్వీకులు చెబుతున్నారు. చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారు. తర్వాత 1978లో ఆలయాన్ని నిర్మించారు. అయితే గర్భాలయంలో చెట్టానికి గోపురంగా ఉంటుంది. సంప్రదాయాల్లో భక్తాంజనేయ స్వామికి నిత్య పూజలు, అభిషేకాలు చేస్తారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేకం విస్తరంగా జరుగుతుంది. మంగళవారం స్వామిని దర్శించుకోవడానికి దేశంలో నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలి వస్తారు. ఈ విధంగా తెల్ల మధ్య చెట్టు
స్వయంభూగా వెలసినటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామి నిత్యం పూజలు అందుకుంటారు. ఈ విధంగా ఇక్కడ వెలిశారు. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.